to India Now News. This is Bindu. Details చూస్తే విశాఖపట్నం జిల్లాలో మాదక ద్రవ్యాలు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకర్ప్రతాప్ బాగ్చి సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు. కలెక్టర్ సిపి అధ్యక్షతన నార్కోటిక్స్ కోఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సిపి మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో మాదక ద్రవ్యాలను గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సాధించిందని గుర్తు చేశారు. 100 రోజుల్లో మాదక ద్రవ్యాలను గంజాయిని పారద్రోలేందుకు ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. This menace both from the supply side as well as the demand side. I will not waste much time, but just request one thing. This meeting is supposed to be held monthly. Now both of us have come newly because of elections. Monthly meetings were not held earlier, but as we all know, ganja and drugs, narcotic drug, this menace is very important as far as this coastal, north coastal area is concerned. In Vizag also, this problem is real. Therefore, it is one of the top priorities of the government also to eradicate this menace from Vizag. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో దానం నాగేంద్ర మాటలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వీ నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర బీఆర్ఎస్వీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్టణంలో బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళన నిర్వహించారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. నిరుద్యోగులతో చెలగాటమా ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ 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 రాహుల్ గాంధీ ఖబర్దార్ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ ఖబర్దార్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ జస్టిస్ సీఎం జస్టిస్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఖబర్దార్ ఖబర్దార్ చెలగాటమా ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ సీఎం డౌన్ డౌన్ 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 జస్టిస్ 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 down 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 justice justice. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో నిర్మించిన టిట్కో గృహాలను స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ లబ్ధిదారులు ఇండ్లను అమ్ముకున్నా కొనుక్కున్నా ఆ ఇళ్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే పట్టణంలో మురుగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏంటి కూర్చోవడం కాదులే కానీ సీటంతా తీయాలి, మనం ఒకటి కాదు. ఇద్దరు ఒకసారి వినండి. ముందుగా ఈరోజు ముందుగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చిన కారణం మనందరికీ కూడా తెలుసు. గతంలో సారు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. పుల్లారావు సార్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న లోపాలన్నీ కూడా మీరందరూ కూడా తెలియజేశారు. వాటన్నింటినీ కూడా కన్సర్న్ అధికారులైన మాకు, మున్సిపల్ కమిషనర్ గారికి అందరం కూడా దాన్ని లిస్ట్ చేసుకున్నాం. మేము ప్రెస్ మీట్ పెట్టి టిట్కో ఇల్లుకి ఇచ్చిన వాళ్ళు మాత్రమే టిట్కో ఇల్లులో ఉండాలన్న ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలామంది సార్ దగ్గరికి వెళ్ళడం, అమ్ముకున్న వాళ్ళు, తర్వాత కొనుక్కున్న వాళ్ళు కూడా సార్ దగ్గరికి వెళ్ళడం, మా దగ్గరికి రావడం కూడా జరిగింది. అటువంటి అన్నీ జరగకుండా సార్ ఏంటంటే లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి లబ్ధిదారులకి మాత్రమే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కొన్న వాళ్ళని, అమ్ముకున్న వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దాని గురించి ఇంకా వస్తున్నారు. అది పక్కన పెడితే సార్ చెప్పిన మాకు సంబంధించిన ఎమ్యూనిటీస్ ప్రకారం
మనకి ఫస్ట్ 4512 టిట్కో వాళ్ళు మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది. అందులో మేము 3435 వరకు పక్కన ఇంకొక ఇల్లు ఇక్కడే ఇస్తాం. నువ్వు జెన్యున్గా చేరుతున్నావు కాబట్టి. మా కార్డు చేతులు వచ్చి ఇప్పుడు ఖాళీ చేయమని సామాన్లు బయట అదే ఇస్తాను మీరు. ఏటీఎం సెంటర్ల వద్ద కార్డులను మారుస్తూ డబ్బులు కాజేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు విశాఖ క్రైమ్ డీసీపీ వెంకటరత్నం వెల్లడించారు. డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన మహిళలను, వృద్ధులను టార్గెట్ చేస్తూ ఏటీఎం కార్డులను మార్చి నగదు కాజేస్తున్నట్లు తెలిపారు. గాజువాక క్రైమ్ పోలీస్ వారు చాకచక్యంతో నిందితుడిని అరెస్ట్ చేసి 1,46,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని పట్టుకోవడంతో చాకచక్యం వహించిన సిబ్బందిని డీసీపీ వెంకటరత్నం అభినందించారు. ఏటీఎం థెఫ్ట్ కేసులో మనకి విక్టిమ్ అయినటువంటి లేడీ పేరు సంజయ్ గోరాయ్, విక్టిమ్ ఫిర్యాది పేరు తెలియదు. సరే, మనకి 13/7/24 వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమైందంటే తను 21/6/24 10:30 గంటలకి పాత పోలీస్ స్టేషన్ అదే గాజువాక ఏటీఎంకి తను డ్రా చేయడానికి వెళ్ళింది. అక్కడ ఏటీఎంలో డ్రా చేసిన తర్వాత స్లిప్ కోసం ట్రై చేస్తే ఎప్పటికీ రాలేదు. రాకపోతే తన వెనక ఉన్నటువంటి ఈ ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను హెల్ప్ అంటే తను తీస్తాను ఆ కార్డు అన్నట్టుగా ఆమెను నమ్మించి ఈ తరుణంలో తను కార్డ్ ఏమో మార్చేశాడు. తన దగ్గర ఉన్న ఏటీఎం ఫేక్ కార్డ్ని ఆ లేడీకి ఇచ్చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ కార్డ్నేమో తీసేసుకున్నాడు. ఆమె అంత అబ్జర్వ్ చేయలేదు. కొద్ది రోజుల తరువాత తను బ్యాంకుకి వెళ్ళి తన తాలూకా బ్యాలెన్స్ అది చెక్ చేసుకుంటే తన అకౌంట్లో ఉండేటటువంటి 6 లక్షల రూపాయలు విత్డ్రాల్ అయినట్టు సో మెనీ టైమ్స్. కార్డ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాడు. చేంజ్ చేయడానికి వీడికి బాగుంటుంది, ఎక్స్చేంజ్ చేయడానికి. అంటే ఎవరినైనా విక్టిమ్ని మోసం చేసేటప్పుడు ఆ కార్డ్ని ఇచ్చేసి వాళ్ళ ఒరిజినల్ కార్డ్నేమో పాకెట్లో పెట్టుకుంటాడు. అలాంటి వీడియో కూడా మనకి క్లియర్గా వచ్చింది, వాడు ఎట్లా చేంజ్ చేస్తాడు అనేది. అవన్నీ కూడా చాలా ఎవిడెన్సెస్ ఆధారంగా చేసుకొని వీడిని పట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసాము, కాంప్లెక్స్ ఏరియాలో వీడు అసలు చాలా లగ్జూరియస్ హోటల్స్లో వాడు స్టే చేస్తున్నాడు. బైకులు రెంట్కి తీసుకొని బైక్ మీద ఇక్కడ మొత్తం ఊరంతా కూడా తిరిగేసి వీడి అఫెన్సెస్కి అనువుగా ఉండేటటువంటి ఏటీఎంస్ని చూసుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. కాకినాడ జిల్లా సామర్లకోట పంచారామ క్షేత్రంలో శాకాంబరి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మాండవ్య నారాయణ స్వామి ఆలయం నుండి భీమేశ్వర స్వామి ఆలయం వరకు మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో అమ్మవారికి సారి సమర్పణ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి బల్లా నీలకంఠం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సామర్లపట్నంలో వేంచేసిన శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర దేవస్థానం పంచరామ క్షేత్రం నందు ఈరోజు శాకాంబరి ఉత్సవం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా దేవాదాయ ధర్మదాయ శాఖ వారి సూచనల మేరకు చీర సారే కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ఊహించిన దానికన్నా ఎక్కువ మంది స్థానిక స్త్రీలు, చాలా ఎక్కువ మంది దాతలు వాళ్ళందరూ కూడా
వివిధ రకాల స్వీట్స్, ఫ్రూట్స్, అలాగే చీర సారీలతోటి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నిర్మల్ జిల్లాలో అయ్యప్ప భక్తునికి వింత అనుభవం ఎదురైంది. 2017 వరకు మాలధారణ చేసిన వేణు అనే అయ్యప్ప భక్తుడు పని నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. దాదాపు 6 సంవత్సరాల క్రితం శబరిమల దర్శనానంతరం ఇంటికి వచ్చిన తర్వాత దీక్షా వస్త్రాలు 2 అరటి పండ్లను సంచిలో ఉంచి ఒక పక్కన పెట్టారు. 6 సంవత్సరాల తర్వాత ఆ బట్టలు గోదావరి నదిలో విసర్జన చేయడానికి వెళ్లి సంచి తెరువుగా 6 సంవత్సరాల క్రితం పెట్టిన అరటి పండ్లు పాడవకుండా అలాగే ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయ్యప్ప స్వామి మన వెంటే ఉన్నాడు అని అనడానికి ఇదొక ఉదాహరణ అని గురుస్వాములు నర్సారెడ్డి చిన్నయ్య మూర్తి, బద్రి శ్రీనివాస్, కనపత్తి విఘ్నేష్లు తెలిపారు. వేసేసి ఆ ఫోటో దగ్గర పెట్టు. మరి ఏడ పెట్టినామంటారు వాళ్ళు, అడిగితే ఒక ఫోటో దగ్గర పెట్టినా అని చెప్పి. అదే 45 సంవత్సరాలు గురుస్వామికి అడుగుతారు అట్లా. ఇప్పుడు అనుకోని వీడియో చేయమని చెప్పిన అడిగితే చెప్తాడు కదా. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్లపల్లిగూడ అటవీ ప్రాంతంలో గొర్రెల మంద వద్దకు 3 గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకులతో రావడం గ్రామస్తులు వారిని పట్టుకుని దేశశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. వీరు వేట కోసం వచ్చి నక్కను వేటాడినట్లు పోలీసులు విచారించారు. వీరు నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిపై గతంలో ఎలాంటి కేసులు లేవని, నేరాలకు పాల్పడలేదని వదిలేశారు. అప్పుడు పని చెప్పి దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ పార్సల్ బుకింగ్ సిబ్బందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ తో కస్టమర్లతో ప్రవర్తించే విధానం బాగలేదని విమర్శలు వస్తున్నాయి. పార్సల్ బుకింగ్ చేస్తే చెయ్యండి, లేదంటే వెళ్ళండి అని సిబ్బంది అంటున్నారని పలువురు ఆరోపించారు. కంప్లైంట్ ఎవరు చేస్తారో చేసుకోండి అనే ధోరణిలో సిబ్బంది వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అమౌంట్ అయిపోయేదాకా మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. మీరేం ఫ్రీగా తీసుకోవట్లేదు, అంత రూపాయలు వస్తుంది. ఫ్రీగా తీసుకోవట్లేదు, ఫ్రీగా పంపించలేదు. ఇది ఫ్రీగా పంపించినట్టు మాట్లాడేటప్పుడు అమౌంట్ అయిపోయేదా ఫ్రీగా పంపించేస్తే అట్లా మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. మీరు అమౌంట్ ముందే చూసుకోవాలి. ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నారు కస్టమర్ని. మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. 2 minutes మాట్లాడంటే నిల్చొని సర్వర్ రాదు. మనం ఏం చేస్తాం? ఎందుకు రాదు కదా, ఫైండ్ అవుట్ చేయాలి. సర్వర్లను అయిపోతుందా? సలాలు ఇవ్వకండి మీరు. ఆర్గ్యుమెంట్ ఎందుకన్నా? అయిపోయింది కదా. నన్ను సబర్ అని 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. సబర్ వస్తే చేయరా? ఇంతమంది పోయి లోపల ముచ్చట్లు పెడుతున్నారు. 8:30 అవుతుంది. ఇంకా ఎంత టైం ఉంది? ఇక్కడ మీరు మా కన్సర్న్ ఆలోచించట్లేదు. మీరు బుకింగ్ చేసి పంపిస్తారు అందరినీ. సరే మీ ఛాలెంజ్ మీకు ఉండొచ్చు. సరే సరే మీ ఛాలెంజ్ మీకు ఉంది. ఇప్పుడు మేము వెయిట్ చేస్తాం. చెప్తున్నా, సపోజ్ చెప్తున్నా, ఒక అర్ధ గంట వెయిట్ చేస్తాం. అవుతుందా కాదన్న గ్యారెంటీ ఉందా అంటున్నా.
మీ జాబ్ తగ్గట్టే మీరు మాట్లాడాలి. అది అయితేనే ఉంటది. ఒక 5 నిమిషాలు ఉండండి. టైం చెప్పండి, టైం చెప్పండి. మేము అంత మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఎందుకు? 10 నిమిషాలు అయిపోతుంది అన్నారు కదా, 10 నిమిషాలు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.